అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం పాడ్యమి పుబ్బా నక్షత్రం మంగళవారం. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు కుజతత్వం శుక్రతత్వం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మహాగౌరీ నామాన్ని జపించాలి. ఎవరైతే ఈరోజు మహాగౌరీ నామాన్ని జపిస్తారో వారికి తెలిసి తెలియక ఏదైనా అంటూ ముట్టు లాంటి దోషాలు ఉంటే దూరమైపోతాయి. అందువలన మంత్రబలంలో భాగంగా ఈరోజు అందరూ కూడా ఓం మహాగౌరియై నమః, ఓం మహాగౌరియై నమః, ఓం మహాగౌరియై నమః అనే నామాన్ని జపించాలి. గౌరీ అంటే చాలా శ్రేష్టమైనది అని, అలాగే గౌరీ అంటే మట్టి అనే అర్థం కూడా ఉందట. గంధకం గౌరికా విత్తం అనే సంస్కృత శ్లోకం కూడా ఉంటుంది. అంటే గంధం గౌరీదేవి స్వరూపం అని ఇలా చాలా అర్థాలున్నాయి. అయితే ఈరోజు గౌరీనామాన్ని జపించడం వలన మానసిక సంతోషంతో పాటు అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక మంచి మాట, మనకి పెద్దవారు ఏదైనా చెప్తే దానిని వినాలి, గౌరవించాలి. ఎందుకు వినాలి అంటే వారు అనుభవంతో తెలియజేస్తారు కాబట్టి. మన ఇంట్లో కూడా మన తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, లేదా తెలిసిన వారు కావచ్చు, నువ్వు వెళుతున్న దారి మంచిది కాదు, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో నీకేదైనా ప్రమాదం రావచ్చు అనే విషయం వారికి మనకు తెలియజేస్తూ ఉంటే ఖచ్చితంగా దానివలన పెద్ద ప్రమాదమే వస్తుంది అని అర్థం చేసుకోవాలి. అందుకే ఎవరైనా ఏదైనా తెలియజేసినప్పుడు ముందు వాటిని శ్రద్ధగా వినాలి. తరువాత వారు చెప్పే దానిలో ఎంతవరకు నిజం ఉంది అని ఆలోచించాలి. అప్పుడు మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవా కావా అని అర్థమవుతాయి. ఆ రోజుల్లో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు కౌరవులకి ఇలా తెలియచేస్తూ ఉండేవారట, ఇలా మంచిది కాదు అని. అయితే కృష్ణుడి మాటలు విన్న వారందరికీ విజయం ప్రాప్తించింది. ఎవరైతే వినలేదో వారి వల్ల మహాభారత యుద్ధమే జరిగింది. అలాగే మీ జీవితంలో కూడా పెద్దవారు ఏదైనా తెలియజేస్తే వినడం నేర్చుకుంటే రాబోయే రోజుల్లో వచ్చే ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతారు. అయితే ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు, నేను కర్ణుడిలా బ్రతకాలని, ధర్మరాజులా బ్రతకాలని, అర్జునుడిలా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే కలలు కనేవారు ఎప్పుడూ అక్కడే ఉండిపోతారు. కలలు నిజం అవ్వాలంటే కష్టపడాలి, అప్పుడే అవి నిజమవుతాయి. అర్జునుడి గురించి ఈరోజు మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఊరికే కాదు. అతడు వనవాసాన్ని అనుభవించాడు, ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు, నిద్రాహారాలు లేకుండా విద్య కోసం పరితపించాడు, దానికోసం ఎన్నో త్యాగాలు చేశాడట. కాబట్టి ఈరోజు మనం ఇంత గొప్పగా అర్జునుడి గురించి చెప్పుకోగలుగుతున్నాం. అలాగే మనం ఏదైనా సాధించాలి అంటే దానికోసం ఎంతో కష్టపడాలి, ఎన్నో వదులుకోవాలి, ఎన్నో కష్టాలను కూడా భరించాల్సి వస్తుంది. వీటన్నింటినీ దాటి ముందుకు వెళ్ళినప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం. అలా కాకుండా కలలు కంటూనే అనుకున్నది సాధించాలి అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి అనుకున్నది సాధించాలి అంటే కలలు రాకుండా ఉండేంత కష్టపడాలి. అందరూ గమనించాలి, ఒకరిని చూసి నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనుకోవడం కన్నా ముందు మనం ప్రయత్నించాలి. మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో దానికోసం నిరంతరం ప్రయత్నం చేసినప్పుడు అన్నీ అవే జరుగుతాయి. అయితే పంచపాండవుల్లో పెద్దవాడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. అయితే ఈ ధర్మరాజు మరియు యక్షకుడు మధ్యలో ఒక చిన్న ప్రశ్న ఏర్పడుతుందట. వారు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ నీరు తేవడానికని వెళ్తారు. అప్పుడు వారందరూ అక్కడ నీటిని చూసి ప్రజ్ఞాహీనులై అందరూ పడిపోతారు. యక్షకుడి శాపం వలన అలా జరుగుతుంది. అలా ఎంతసేపైనా తమ్ముళ్ళు రాలేదేంటి అని ధర్మరాజు అక్కడికి వెళ్తారు. అక్కడ పడిపోయిన ఆ తమ్ముళ్ళని చూసి ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది అని అర్థం చేసుకుని ఆ నీటిని తాకకుండా, ఇక్కడ ఎవరు ఇలా చేస్తున్నారో బయటికి రండి, లేదంటే నేను మీపై యుద్ధం చేయాల్సి వస్తుంది అని అనగానే యక్షకుడు నవ్వుతూ ప్రత్యక్షమవుతారు. నీ తమ్ముళ్ళు బతకాలి అంటే ఎవరినైనా ఇద్దరినే బ్రతికిస్తాను, కాబట్టి ఎవరు బ్రతకాలో చెప్పు అంటారు. అప్పుడు ధర్మరాజు నకుల సహదేవులను బ్రతికించమని అడుగుతారట. ఎందుకు అంటే భవిష్యత్తులో వీరందరూ నా తమ్ముళ్లే అయ్యుండొచ్చు, కానీ నేను భీముడిని అర్జునుడిని బ్రతికించమని కోరుకుంటే
నకుల సహదేవులు వాళ్ళ నాన్న రెండో భార్య పిల్లలు కనుక వారిని బ్రతికించమని కోరలేదు అని నన్ను అందరూ అనుకుంటారు. అందుకే నకుల సహదేవులనే బ్రతికించండి అని అలా తెలియజేస్తారు. అప్పుడు యక్షకుడు ధర్మరాజు యొక్క ధర్మమైన ఆలోచనని ఒప్పుకొని ఇలా అంటారు, నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్తే నలుగురిని బ్రతికిస్తాను అంటారు. అలా ధర్మరాజుని ప్రపంచంలో ఆశ్చర్యకరమైనటువంటిది ఏది అని అడుగుతారు. అయితే ధర్మరాజు చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఏంటి అంటే, మనిషి జన్మించగానే అతడికి తెలుసు మరణం వస్తుంది అని. కానీ అనుక్షణం ఇక్కడ నా జీవితం శాశ్వతం అని, నేను నాది అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటారు కదా, అదే ఆశ్చర్యం అంటారు. అది విన్న యక్షకుడు వారి నలుగురిని బ్రతికించి నమస్కారం చేస్తారు. అయితే గమనించాల్సింది ఏంటి అంటే, జననం మరణం అనేవి జరుగుతాయని తెలుసు. అయితే ఈ రెండి మధ్యకాలంలో ఏదైతే ఉంటుందో దానిలో మంచిగా ఉంటూ, ఇతరులతో మంచిగా ప్రేమతో ఉంటూ, ఆనందాన్ని అనుభవిస్తూ, ఆప్యాయంగా జీవిస్తూ ఉంటే అంతకు మించిన సుఖం వేరొకటి ఉండదు. అయితే ఈ రోజుల్లో నిజం ఎవరికీ కనిపించట్లేదు, అసత్యం మాత్రమే కనిపిస్తుంది. తాత్కాలికమైన ఆనందాలను చూస్తున్నారు తప్ప శాశ్వతమైన ఆనందాలని వదిలేస్తున్నారు. శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. అలాగే సమయం కంటికి కనిపించదు, కానీ అనుభూతి చెందుతాం. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి మార్గంలో వెడుతూ మంచిగా జీవించడానికి ప్రయత్నించాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక శబ్దం, శ్రావ్యం. శబ్దం వినడం వలన కూడా అదృష్టం వస్తుంది. అయితే ప్రతి ఇంట్లో కూడా పూజ చేసేటప్పుడు ఘంటానాదాన్ని అందరూ వింటూ ఉంటారు. అయితే ఘంటానాదానికి శ్లోకం కూడా ఉంది. ఆగమార్దంతు దేవానాం గమనార్దంతు రాక్షసాం. అంటే దేవతల్ని ఆహ్వానించడానికి ఘంటానాదం, మరియు గమనార్దంతు రాక్షసాం అంటే రాక్షసులకి దేవతలు వస్తున్నారనే సూచన ఇస్తే వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు అని అర్థం. ఎక్కడైతే ఘంటానాద శబ్దం వస్తుందో దైవలహరీలు అక్కడ ఆకర్షిస్తాయి. అప్పుడు ఆ స్థలంలో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది అని అర్థం. అయితే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, స్త్రీలు ఇంట్లో ఘంటానాదం చేయకూడదు, మగవారు మాత్రమే చేయాలి అని చెప్తుంది. అయితే చాలామంది బ్రాహ్మణులు కూడా దీనిని పాటిస్తూ ఉంటారు, కానీ వేరే వాళ్ళకు మాత్రం ఆ విషయం తెలియజేయరు. అందుకే ఎప్పుడు కూడా వైజ్ఞానిక తత్వాన్ని ఆధారంగా చేసుకొని దేనినైనా ఆచరించాలి, అంతేకాని మూఢనమ్మకాలని పాటించకూడదని అర్థం చేసుకోవాలి. ఇలా ఇంట్లో ఉన్న మగపిల్లలు, ఇంటి యజమాని మాత్రమే గంట వాయించాలట. భార్య పూజ కంటే ముందు భర్త పూజ చేస్తే అది ఆ కుటుంబానికంతా చెందుతుంది. అదే భార్య పూజ చేస్తే భర్త పిల్లలకు మాత్రం చెందుతుంది. అదే కొడుకు పూజిస్తే వంశానికి అంతటికీ ఫలితం లభిస్తుంది. ఇది శాస్త్రం చెబుతున్నమాట. కాబట్టి ఇంట్లో మగవారు మాత్రమే గంటను వాయించాలి, ఆడవారు వాయించకూడదు. అదే దేవాలయానికి వెళ్తే గంటను వాయించవచ్చా అంటే, దేవాలయంలో గంట శిరస్సు పైభాగాన ఉంటుంది కాబట్టి వాయించవచ్చని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా దేవాలయంలో ఉన్న గంటకు ఇంట్లో ఉండే ఘంటానాదానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవాలయంలో ఘంటానాదం నుండి వచ్చే శబ్దాలు కర్ణబేరిని తాకి మన శిరస్సులో ఉన్న సహస్రార చక్రం జాగృత వ్యవస్థకి వచ్చి మనలో ఒక అద్భుతమైన ఆరాశక్తి పెరిగి ఎదురుగా మనం పూజిస్తూ ఉన్న విగ్రహంలోకి ఈ ఆరా ఎనర్జీ ఆకర్షించి మన సంకల్పాలు ఆ ఎనర్జీలో కలిసి ఆ దేవాలయం నుండి ప్రకృతిలోకి మన సంకల్పం విడుదలై మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగేలా ప్రకృతి మనకి సహకరిస్తుంది. అందుకే పరమ పవిత్రమైన గంటని దేవాలయంలో ముందుగా గంట కొట్టిన తర్వాత లోపలికి ప్రవేశం చేయాలి. ఎప్పుడూ కూడా దేవాలయం నుండి బయటకు వచ్చేటప్పుడు గంటను కొట్టరాదు. అలాగే ప్రతిరోజు ఇంట్లో గంటను కొట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ అధికంగా ఉత్పత్తి అవుతుంది. అందుకే ప్రతిరోజు 2 పూటలా దేవతా పూజ చేయడం వలన ఇంట్లో పాజిటివ్ అనేది పెరిగి ఇంట్లో వారందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం అతిబల చూర్ణం. అతిబల చూర్ణానికి చాలా ఇతిహాసాలు కూడా ఉన్నాయట. అయితే ఇది అశ్విని దేవతలు సృష్టించిన అద్భుతమైన మూలికలు అని ప్రతీతి. అయితే కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఈ చూర్ణాన్ని ఔషధంగా ఇచ్చారట. పూర్వంలో
పార్వతీదేవికి అమరత్వాన్ని బోధిస్తూ ఉంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు వినేస్తారట. అలా వినేసిన అమరత్వాన్ని పొందారు కదా అని అది ప్రపంచమంతా తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళని వృక్షాలుగా మార్చేస్తారట. అవే అతిబల వృక్షాలు. అన్నదమ్ములని అలా మార్చేయడం వలన వాళ్ళల్లో ఆ శక్తి అనేది అలా ఉండిపోయింది. అయితే చిన్నపిల్లలు 10 సంవత్సరాలైనా సన్నగా ఉండి శరీరం వికసించకుండా బలహీనులుగా కనబడుతూ ఉంటారు. అలాంటి వారికి రోజుకి 2 టీ స్పూన్స్ చొప్పున ఉదయం రాత్రి ఆహారం తిన్న తర్వాత 1 టీ స్పూన్ నీటిలో కలిపి 6 నెలలు సేవించడం వలన పిల్లలు ఎత్తుగా లావుగా బలంగా తయారవుతారు. అదేవిధంగా వయసైన స్త్రీ పురుషులు బలహీనులై కండరాలు బలహీనమై శక్తిహీనంగా ఉంటే అలాంటి వారికి కూడా ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. అందరూ సేవించవచ్చు. ఇది యాంటీ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. అంత దివ్యమైన ఔషధం ఈ అతిబల చూర్ణం. ఇక బుధవారం దివ్య పూజ. రేపు ఉదయం 4 గంటల నుండి 6 గంటల లోపు జిల్లేడు చెట్టుకి మినప్పిండితో 2 దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేసుకుని వస్తే ఎవరి జాతకంలోనైనా కళత్ర దోషాలు ఉన్నా, రెండో పెళ్లి యోగం ఉన్నా వాటి నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి అనుకునేటటువంటి వారికి కూడా ఇది చక్కని పరిష్కారం. అయితే ఇంట్లో చేసుకునే వారైతే తెల్ల జిల్లేడు ఆకులు తెచ్చుకుని వాటిపై గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి నెయ్యి కానీ విప్ప నూనె కానీ పోసి దీపాలు వెలిగించి గణపతి ముందు కానీ ఇంటి దేవత ముందు కానీ ఉంచాలి. దీనివలన పిల్లలు చదువులలో ముందుంటారు, చెడు ఆలోచనలకి దూరంగా ఉంటారు. దీనిని పిల్లలతో ఆచరిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక నేటి ఆలయ దర్శనం. ఈరోజు భాద్రపద మాసం మంగళవారం. మంగళవారం అంటేనే హనుమాన్ దర్శనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళినప్పుడు అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదవడం మీకు చాలా అదృష్టాన్ని అందిస్తుంది. అంతేకాకుండా పైకి వినబడేలా చదవడం వలన విన్నవారికి మీకు కూడా ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలు చిత్తశుద్ధి ఏకాగ్రతలతో కొలిస్తే బుద్ధి యశస్సు ధైర్యం ప్రాప్తిస్తాయి. నిత్యం పీడకలలు అనవసరమైన భయాందోళనలతో భీతిల్లుతున్నటువంటి వారు హనుమాన్ చాలీసా పఠిస్తే చాలు, ఆ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. స్వామివారు ధైర్యానికి ప్రతీక. స్వామివారికి రామనామం బలమైతే మనందరికీ ఆయన బలం. మరి అంతటి బలవంతుడైనటువంటి ఆంజనేయ స్వామివారు అభయాంజనేయుడిగా హైదరాబాద్లోని మధురానగర్లో కొలువుదీరినటువంటి మహిమాన్వితమైన ఆలయం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం. 1990 మే 5న విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అదే రోజున ఈ ఆలయ ప్రాంగణంలో ఒక వేప ఒక రావి మొక్కలని నాటడం జరిగింది. అవి ఇప్పుడు మహావృక్షాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ రావి వేప వృక్షాలకి కనీసం 21 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని ప్రతి మంగళవారం ఉదయం 6:30 పంచామృతాలతో అభిషేకిస్తారు. విశేష అలంకరణ అనంతరం స్వామివారిని తమలపాకులతో అర్చిస్తారు. ఇక్కడ స్వామివారికి ఆకుపూజ జరిపిస్తే ఆయురారోగ్య వృద్ధి శాంతి ప్రాప్తిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం అభివృద్ధి అవుతుంది. ఈ ఆలయం నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కళకళలాడుతూ ఉంటుంది. సామూహిక హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామ పారాయణలు జరుగుతూ స్వామివారి కృపను పొందుతూ ఉంటారు. భద్రాచలం నుండి సీతారాముల విగ్రహాలని ఇక్కడికి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. 34 ఏళ్ల క్రితం నిర్మించబడినటువంటి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని కేవలం మధురానగర వాసులే కాక హైదరాబాద్లోని పలు ప్రాంతాల భక్తులు సైతం మంగళ శనివారాల్లో దర్శించుకుని తరిస్తూ ఉంటారు. మరి అంతటి మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని అందరూ దర్శించి తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. పిల్లలకు బాలారిష్ట దోషాలు తొలగిపోయేందుకు, శుభకార్యాల ప్రయత్నాలలో విఘ్నాలు దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో ఆరాధించాలి. పిల్లలకు స్వామివారి సింధూరాన్ని నుదుటిన ధరింపచేయాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.